నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. మిత్రుడికి శుభాశీస్సులు. ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే శ్రీ అనంత పద్మనాభ వ్రత కథ. ఈ యొక్క వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఆ యొక్క వ్రత కథని ఒకసారి మనం పరిశీలన అనేది చేద్దాం. ఒకనాడు సకల పురాణ శాస్త్ర కోవితుడైనటువంటి సూత మహర్షిని సౌనకాది మునులందరూ గౌరవించి, మహర్షి, మానవులందరూ దారిద్ర్యంతో పలు బాధలు భరిస్తున్నారు. వారి దారిద్ర్య బాధలు పోయే మార్గం ఏదైనా ఉందా? ఆ యొక్క దారిద్ర్య బాధల నుండి విముక్తిని పొందే వ్రతం ఏదైనా ఉన్నట్లయితే చెప్పి సహకరించండి స్వామి అని మొరపెట్టుకున్నారు. అంతటా సూత మహర్షి, ఓ ముని శ్రేష్ఠులారా, భూలోకంలో మానవులు దారిద్ర్య బాధలను నాశనం చేసి సకల సంపదలు నొసంగే వ్రతం అనేది ఒకటి ఉంది. దానిని అనంత పద్మనాభ వ్రతం అంటాం. దాన్ని సవివరంగా చెబుతాను, వినండి అని చెప్పసాగినం. పూర్వం పాండవులు అరణ్యవాసం చేస్తుండగా ధర్మరాజు ఒకనాడు శ్రీకృష్ణుని ఉద్దేశించి, కృష్ణ, తమ్ములతో పాటు అనేక దినముల నుండి ఈ అడవిలో ఉంటూ అష్టకష్టాలు పడుతున్నాను. మా కష్టాలను తొలగించి మమ్మల్ని ఉద్ధరించవలసిందిగా వేడుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వారితో, ఓ ధర్మరాజా, నీకు తెలియని ధర్మం ఏమున్నది? అయినను అడిగావు గనుక చెప్తున్నాను విను. సమస్త స్త్రీ పురుషుల యొక్క సర్వ పాపాలను పోగొట్టే సర్వశ్రేష్టమైన శుభప్రదమైన వ్రతం ఒకటి ఉంది. అదే అనంత పద్మనాభ వ్రతం. ఇది వ్రతాలలోకెల్లా ఉత్తమమైనది. దీనిని ఆచరించరచో మానవులు పాపాలు పటాపంచులైపోతాయి, సకల సంపదలతో సౌభాగ్యాలతో విలసిల్లుతారు. ఈ వ్రతం వారిని సర్వశక్తి సమన్వితులుగా చేస్తుంది. ఈ అనంతుని వ్రతమాచరించటం వలన అనంతమైన సంపదలను, శక్తియుక్తుల్ని పొందవచ్చు. ఇది సర్వోత్కృష్టమైన సర్వసంపత్కరమైన వ్రతం. దీనిని ఆచరించి తరించండి అని చెప్పగా ధర్మరాజు కల్పించుకుని, కృష్ణ, అనంతుడనే వారు ఎవరు? అతనికి ఆ పేరెట్లు వచ్చింది? అతడు బ్రహ్మ, విష్ణువా, పరమాత్మ లేక ఆదిశేషుడా అని ప్రశ్నించాడు. ధర్మరాజా, అనంతుడంటే నువ్వు అనుకుంటున్నటువంటి వారెవరూ కాదు. అనంతుడనగా నేనే. అవును, నేనెవరో, నా స్వరూపమెట్టిదో వివరిస్తాను విను. నేనే అనంతుడును, అంతము లేనివాడును. నాకు ఆద్యంతములు లేవు. నేను సర్వవ్యాపిని. ఈ విశాల విశ్వాన్ని ఆవరించి ఉన్నది నేనే. సర్వము నేనే ఉన్నాను. నేనే కాలస్వరూపుడును. శిష్టులను రక్షించి దుష్టులను శిక్షించటానికే అవతారములు ధరించాను. హరిహర బ్రహ్మాదులు, విష్ణువు, జిష్ణువు, కృష్ణుడు, పరమేశ్వరుడు, సృష్టి స్థితి లయకారకుడు, ద్వాదశాదిత్యులు, సప్తఋషులు, ఏకాదశ రుద్రులు, 14 లోకాలు సర్వము నేనే అయి ఉన్నాను. ధర్మరాజా, కృతయుగంలో
సకల శాస్త్రార్థ సంపడును, వేదంగ కోవిదుడును, వశిష్ఠ గోత్రోద్భవుడును, సద్బ్రాహ్మణుడైన సుమంతుడనే వాడుండేవాడు. అతడు భృగు మహర్షి పుత్రికైనటువంటి దీక్షాదేవిని వివాహమాడాడు. దీక్షాదేవి సుమంతులకు శీలయనే సుగుణవతి పుత్రుగా జన్మించింది. వారా బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటూ సుఖంగా జీవిస్తున్నారు. కానీ కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు కదా. కొంతకాలానికి దీక్షాదేవి మరణించింది. అంతటా సుమంతుడు వైదిక కర్మలు వెరసి కర్కస అనే మరో కన్యను పెండ్లి చేసుకున్నాడు. పేరుకు తగ్గట్టే కర్కశ మిక్కిలి కఠినాత్మురాలు, గయ్యాలిగా ఉండేది. అందరితో అకాలంగా కలహించుకునేది. పాపం మొదటి భార్య పుత్రుగైనటువంటి శీల అట్లే పెరుగుచూ గడపలు, గోడలు, కూటస్థములందు శంఖ చక్రము పద్మము వలె ముగ్గులు వేస్తూ ప్రతిమలను చేస్తూ అత్యంత దైవభక్తురాలుగా ఉండేది. శీలకు వివాహప్రాయం వచ్చింది. సుమంతుడు తన కూతురికి చక్కని వరుని కోసమై వెదకనారంభించాడు. ఇలా ఉండగా కౌండిన్య మహర్షి తన తపస్సు ముగిసిన పిదప వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొని దేశాటనం చేస్తూ సుమంతుని ఇంటికి వచ్చాడు. అనుకోని అతిథిని ఆర్ఘ్యపాద్యములతో పూజించి, స్వామి, నా కూతురు శీలను స్వీకరించి నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. సరే అని అంగీకరించినటువంటి కౌండిన్య మహాముని శీలనిచ్చి వివాహం జరిపించాడు. వివాహానంతరం అల్లునికి ఏదైనా బహుమానం ఇచ్చి సాగనంపుదామనుకున్నటువంటి సుమంతుడు భార్యతో, కర్కసి, అల్లునికి ఏదైనా బహుమానమిచ్చి సాగనంపుదాం అని ఆప్యాయంగా అడిగాడు. అందుక గయ్యాళి, బహుమానం లేదు, ఏమీ లేదు, వెళ్ళమను అంటూ తలుపు వేసి లోపలికి వెళ్ళిపోయింది. చిన్నబుచ్చుకున్నటువంటి సుమంతుడు దిగులు పడ్డాడు. తన వద్ద మిగిలినటువంటి ఉన్న పేలాల పిండిని మాత్రం ఇచ్చి, అమ్మ శీల, చూసావు కదా నీ సవతి తల్లి తీరు, అందుకే ఈ పిండి తప్ప నేనేమి ఇచ్చుకోలేను తల్లి అంటూ అల్లుణ్ణి కూతుర్ని సాగనంపాడు. కౌండిన్యుడు సదాచార సంపన్నుడు, నిష్ఠాగరిష్ఠుడు, తపః సంపన్నుడు, కానీ బహుకోపిష్టి. అప్పటికే మధ్యాహ్న సమయం అయినందున సంధ్యావందనాదులు ఆచరించాలని ఒక చెరువు వద్దకు చేరారు. నాడు అనంత పద్మనాభ చతుర్దశి అవటంతో కొంతమంది సువాసినీలు అక్కడ పూజలు పునస్కారాలు చేస్తున్నారు. సుగుణవతి అయినటువంటి శీల ఇదంతా ఏంటని అక్కడ వారిని అడిగింది. అంతటా ఆ ముత్తైదువులు, అమ్మ, దీనిని అనంత పద్మనాభ వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే అనంత ఫలములు ప్రాప్తిస్తాయి, దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. నిష్కల్మంగా దీన్ని ఆచరించిన వారి యోగక్షేమాలు భక్తరక్షకుడైనటువంటి ఆ అనంతుడే చూసుకుంటాడు. వారిని చల్లగా చూసి సర్వ సంపదలతో దీవిస్తాడు అని చెప్పారు. వారి మాటలు వినగానే శీలకు కూడా ఆ వ్రతం ఆచరించి తమ దారిద్ర్య బాధల నుండి విముక్తి పొందాలనే కుతూహలం కలిగింది. వెంటనే, అమ్మ, సువాసనలారా, ఈ వ్రతం ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి, ఈ వ్రత విధానాన్ని వివరించి పుణ్యం కట్టుకోండి అని వేడుకున్నది. ఈ అనంత పద్మనాభ వ్రతం భాద్రపద శుక్ల చతుర్దశి నాడు ఉదయమే లేచి
నదీ తీరములో స్నానం చేసి పరిశుభ్రమైన ఎర్రని వస్త్రములు ధరించాలి. పూజకు అనేకమైన అనువైనటువంటి ప్రదేశాన్ని గోమయముతో అలికి సర్వశ్రేష్టమైన అష్టదళ పత్రములు గల ముగ్గులను బియ్యపు పిండితో పెట్టాలి. దాని చుట్టూ పంచవర్ణములతో ముగ్గులు పెట్టాలి. దాని కుడి పక్కన ఒక ఉదక కలశం పెట్టి దాని మధ్యలో అనంత పద్మనాభుని దర్భతో చేసి చక్కని మండపమును తయారు చేయాలి. అందు అనంత పద్మనాభుని ఆవాహనం చేసి ఆ యొక్క శ్లోకాన్ని మీకు ఇప్పుడు నేను చెబుతున్నాను. ఓం కృత్వా తత్ఫమయం దేవం శ్వేతదీపే స్థితిం హరిం సమన్వితం సప్తఫణై పింగళాక్షం చతుర్భుజం. మరొకసారి ఆ శ్లోకాన్ని చూద్దాం. ఓం కృత్వా దర్పమయం దేవం శ్వేతదీపే స్థితిం హరిం సమన్వితం సప్తఫణై పింగళాక్షం చతుర్భుజం. ఈ యొక్క శ్లోకాన్ని ధ్యానించి పిమ్మట ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు చేసి 14 ముళ్ళు కలిగిన కుంకుమతో తడిసినటువంటి నూతన తోరణము ఈ అనంత పద్మనాభ స్వామి చెంత ఉంచి పూజించాలి. పిమ్మట 5 పళ్ళు గోధుమ పిండితో స్వామికి తీపి పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టాలి. అటు పిమ్మట నూతన తోరణమును కుడి చేతికి ధరించాలి. తరువాత 14 తీపి పిండి వంటకాలను బ్రాహ్మణులకు పాయసంతో సహా దానమివ్వాలి. మిగిలిన వాణ్ణి కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా భుజించాలి. పూజా ద్రవ్యములన్నీ 14 రకములై ఉండాలి. చివరగా బ్రాహ్మణులకు సమారాధన చేసి అనంత పద్మనాభుని ధ్యానించవలెను. ఇట్లు ప్రతి సంవత్సరము ఈ వ్రతం ఆచరిస్తూ ఉద్యాపన చేయాలి అని చెప్పగా అంతటి శీల తన తండ్రి ఇచ్చినటువంటి పేలాల పిండితో ఆ ముత్తైదువుల సాయంతో అచ్చటనే వ్రతం ఆచరించి తోరం కట్టుకుని బ్రాహ్మణులకు పిండిని వాయుదానముగా ఇచ్చి భర్తతో సహా తాను కూడా ప్రసాదాన్ని ఆరగించి ఆశ్రమానికి వెళ్ళారు. అనంత పద్మనాభ వ్రతమహిం వలన తన ఆశ్రమంతా స్వర్ణ కవచంతో అష్ట ఐశ్వర్యములతో ఉండుట చూసి శీల కౌండిన్య దంపతులు ఇరువురు సంతుష్టాంతులైరి. నాటి నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పక అనంత పద్మనాభ వ్రతం చేయసాగారు. అష్ట ఐశ్వర్యములతో తులతూగుతూ వలన కౌండిన్యుడికి కళ్ళు పొరలు కమ్మాయి. మిక్కిలి గర్విష్ఠుడయ్యాడు. ఒక సంవత్సరం అనంత పద్మనాభ వ్రతం చేసుకుని తోరం కట్టుకున్న శీలను విసుగుదలతో కోపంతో బయట నుండి వచ్చినటువంటి కౌండిన్యుడు, నీ చేతిగా తోరం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అంటూ విసుకుంటూ శీల చేతికున్నటువంటి తోరాన్ని బలవంతంగా లాక్కుని త్రెంపి ముక్కలు చేసి నిప్పుళ్ళు పారవేశాడు. శీల అపరాధాన్ని మన్నించమని, ఈ యొక్క అపరాధాన్ని మన్నించమని భగవంతునికి వేడుకుంటూ ఆ తోరమును తీసి పాలలో తడిపి దేవుని సాన్నిధ్యంలో ఉంచింది. కౌండిన్యుడు చేసినటువంటి అకృత్యం వలన సంపద హరించుకుపోయింది. దొంగలు ధనాదుల్ని దోచుకుపోయారు. కౌండిన్యకి ఏం చెయ్యాలో తోచక కౌండిన్యకు అనంత పద్మనాభుడు గుర్తుకు వచ్చాడు. కౌండిన్యుడు అనంత పద్మనాభుని దర్శించదలిసి అరణ్యములో వెదకపోయాడు. ఫల పుష్ప సహిత మామిడి చెట్టును చూసి అనంతుడు, దైవాన్ని చూసావా అని ప్రశ్నించగా ఆ వృక్షం నాకేమీ తెలియదు అని జవాబిచ్చింది.
అలా కొంచెం దూరం వెళ్ళిన తరువాత మోకాలు లోతులో గడ్డిలో ఉన్నటువంటి ఎద్దును చూసి అనంత పద్మనాభుని దర్శించావా అని అడుగ్గా ఆ దేవుణ్ణి తాను చూడలేదని సమాధానమిచ్చింది. అట్లే కొలను, అందులోని జలచరాలను, పశుపక్ష్యాదులను, పుష్పాలను అడుగుగా వారందరూ ముక్తకంఠంతో చూడలేదని జవాబిచ్చారు. ఇంకొంత దూరం పోగా ఓ చోట గాడిద, ఏనుగు నిలబడి ఉన్నాయి. వాటిని కూడా ఇదే విధంగా ప్రశ్నించగా వారు తమకేమీ తెలియదని ప్రతివచనమిచ్చాయి. ఇంకొంచెం దూరం పోయిన కౌండిన్యకి స్పృహ తప్పి పడిపోయాడు. అనంతుడు అపార కృపతో వృత్త బ్రాహ్మణ రూపంలో కౌండిన్యకి స్పృహ వచ్చినట్లు చేసి చేయి పట్టుకుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తరువాత అనంతుడు తన విరాట్ రూపాన్ని చూపాడు. కౌండిన్యుడు అంత ఆనంద సాగరంలో మునిగి అనంతునికి వేణోళ్ళు స్తుతించాడు. అంతటా అనంతుడు, నీ స్తోత్రాన్ని సంతోషించాను. నీకు ఇక ముందు ఏ విధమైన దారిద్ర్యము ఉండదు. అంత్యకాలంలో విష్ణు పదమును చెరుగలవని వరమిచ్చాడు. కౌండిన్యుడు ఆనందంలో మునిగి త్రోవలు తాను చూసినటువంటి విశేషాలు, వాటి పరిష్కార మార్గాలు అడిగాడు. అనంతుడు ఆ బ్రాహ్మణునికి వాటి వివరాలు తెలిపాడు. కౌండిన్య, సకల శాస్త్ర పారంగతుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు తన విద్వత్తును ఎవరికీ చెప్పగా పోవటం వల్లనే అడవిలో నిరుపయోగ మామిడి చెట్టుగా పుట్టాడు. బ్రాహ్మణుడై బ్రాహ్మణులకు అన్నదానం చేయకపోవటచే చుట్టూ ఎంత గడ్డి ఉన్నా ఆ ఎద్దు అది తినలేకపోతుంది. ఒక రాజు మదాంధుడితే బ్రాహ్మణులకు చవిటి భూమిని దానం చేసిన కారణంగా వృషభమై తిరుగుతున్నాడు. ఎప్పుడు మానవులను తిట్టు మనిషి ఒకడు గాడిదగాను, మరొకడు తన పెద్దలు ఇచ్చినటువంటి దానదత్నాలను తిరిగి తీసుకున్న కారణంగా ఏనుగుగా జన్మించాడు అని సమాధానమిచ్చాడు. ఈ వ్రతాన్ని 14 సంవత్సరాలు చేసిన కౌండిన్యుడు ఇహంలో భోగభాగ్యాలు, అనంత సంపదల్ని అనుభవించాడు. పిమ్మట నక్షత్ర మండలంలో ఉన్నాడు. అగస్త్యుడు ఈ వ్రతం చేసి ప్రసిద్ధి చెందాడు. సగరుడు, దిలీపుడు, భరతుడు, హరిశ్చంద్రాదులు, జనక మహారాజు, పాండవులు మున్నగు వారందరూ ఈ వ్రతాన్నాచరించి ముక్తిని పొందారు. ఈ వ్రత మహిమ వల్ల అష్టైశ్వర్యాది భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. సర్వ పాప విముక్తికరమైన ఈ అనంత పద్మనాభ వ్రతం సర్వ సంపత్కరం, పరలోక ప్రాప్తికరం. హరి ఓం. ఇది శ్రీ అనంత పద్మనాభ వ్రత కథ సంపూర్ణం. ఓం శ్రీమన్దేవతాభ్యో నమః. ఓం శ్రీ కృష్ణయే నమో నమః. మిత్రుడికి ఎటువంటి సందేహాలు ఉన్నా చక్కగా మీరు ఆ విషయాన్ని కామెంట్లో తెలియచేయండి. మీ యొక్క సందేహాల్ని తప్పకుండా తీరుస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే, మీ కిషోర్ బాబు.